స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవా స్వాగతము. భరిత శుభపూరిత త్రైలోక పూజిత తేజో వసంత, సుగుణాల భరిత శుభపూరిత త్రైలోక పూజిత తేజో వసంత, మాయాజకత్వం జగత్వం నీ దివ్యదత్తం, మా సర్వం నీవే మా జీవితేశ, మా సర్వం నీవే మా జీవితేశ. స్వాగతము దేవా స్వాగతము, శుభ స్వాగతం దేవ శరణాగతం, స్వాగతము దేవా స్వాగతము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ దివ్య బలి పూజలు ఆత్మకూరు పి యాలేరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ గుండ్రెడ్డి బాలాజోజిరెడ్డి సుశీలమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానము అంతోరెడ్డి, రాధమ్మ, లుద్రెడ్డి, ప్రవీణ, మిరియాల ప్రతాప్ రెడ్డి, సునీత కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు పి విరణికమ్మ, వేయి జోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి విద్యాశాల కోసము సమర్పించబడుతున్నాయి. శ్రీ మారంరెడ్డి థామస్ రెడ్డి, శ్రీమతి పుష్పారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా మరియు జూన్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న పుష్పరాణులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని తలంచిన తలంపు నెరవేరినట్లును కృతజ్ఞతాపల్లి పెంటారెడ్డి సుదీప్ రెడ్డి, లావణ్య పెంటారెడ్డి, ఆన్యారెడ్డి, కొలసాని సుధీరెడ్డి, దీపికారెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజ్యపాలెం విచారణ 51వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముక్కల రాజేంద్ర కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంచిన తలుపు నెరవేరాలని కృతజ్ఞతాబలి దివిష, సులోచనాదేవి, జయన్న, సెలెన్, ఇజలేన్, రిహా, రితిక, సృజన, బాలు, జయధీర్, వివేక్, లావణ్య, జైపాల్, స్వర్ణలత, అమూల్య, వివేక్, రవి, రాజేశ్వరి, రోజా, రమేష్, రాజు, నిర్మల, కిరణ్, ఆశ, మధులత, నవీన్, అంటూ అపర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గిడుతూరి చిన్న అంతోని మాస్టర్ గారి తృతీయ వర్ధంతి సందర్భముగా వారి భార్య గిడుతూరి అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ పొలమరశెట్టి కమలాకర్ కొండవరావుకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి జి లత, జి కిషోర్, నేతన్, నవ్య, నైసన్ సమర్పిస్తున్నారు. బాసాని విజయ్ కుమార్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బాసాని జోజరెడ్డి, వెరోనిక, నవ్య స్పందన, దివ్య తనుజ సమర్పిస్తున్నారు. లాలం మరియు గుడివాడ కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని
కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, అడపాక గోసె కందవల్లి, దమ్మలపాటి, వనపర్ల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంచిన తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 35వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న ఎస్కే రావు, రాజేశ్వరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విఎంజే బాలస్వామి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా విఎంజే బాలస్వామికి దేవుడు మంచి ఆరోగ్యములను ప్రసాదించమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వేముల లోహితాకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంచిన తలంపు నెరవేర్చాలని జేసు తీరు హృదయం పేరిట కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, రామనగపేట విచారణ, పుట్టినరోజు జరుపుకున్న అల్లూరి సతీష్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పెండింగ్లో ఉన్న ఉద్యోగము త్వరగా రావాలని, నిర్మల కుమారికి సంపూర్ణ స్వస్థతను దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ 5వ నెల గర్భిణీగా ఉన్న రాణికి స్కానింగ్ రిపోర్ట్ నార్మల్గా రావాలని, రాణికి గర్భంలో ఉన్న శిశువుకు దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ప్రసాదించి తలంపు నెరవేర్చమని సందీప్ రాణి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, పులి ఐజయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తోత్రముగా దీప్తి అజయ్లకు ప్రభు అనుగ్రహించిన కుమారుడికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సన్ని చందన చేయుచున్న ఉద్యోగాలను దీవించి కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యములను మరియు దివ్యవాణిని దీవించాలని యేసు తీరోదయము పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపుల నిమిత్తమై మనమందరము కూడా ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈనాడు మనమందరము కూడా విశ్వ కథోలిక శ్రీ సభతో కలిసి పునీత కారోలు లాంగ్వా, అతని సహచరులు వేద సాక్షులుగా ఉంటూ ఉగాండా దేశపు వేద సాక్షుల గురించి మనమందరం కూడా ప్రియమైన విశ్వాసులారా జరుపుకుంటున్నాము. ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ఈనాడు మొట్టమొదటి శుక్రవారం రోజున జేసు తిరుదయ మాసము నాడు మనమందరం కూడా ధ్యానిస్తున్న అంశము ప్రభుని అనుసరించుదాం, ఆయన కృపలో ఫలించుదాం. ప్రభుని అనుసరించుదాం, ఆయన కృపలో ఫలించుదాం. ప్రియమైన విశ్వాసులారా, మరి పునీత కారోలు లాంగ్వా సహచరులందరూ కూడా దేవుడు చూపించిన రక్షణ మార్గములో ముందుకు వెళ్ళి ఆయన పిలుపును అందుకుని జీవించిన వ్యక్తులు వీరందరూ కూడా యేసు క్రీస్తు ప్రభుని కోసము, దేవుని ప్రేషిత కార్యము కోసము వారందరూ కూడా వేద సాక్షులుగా, సజీవ సాక్షులుగా వారి యొక్క ప్రాణమును అర్పించి ఉన్నారు. దేవుడు చూపించిన మార్గములో ఆయన్ను అనుసరించి ఆయన యొక్క కృపలో అందరూ కూడా ఫలించారు. మరి నీవు నేను కూడా ఈ పరమ పవిత్ర దీవెల పూజలో పాల్గొన్న మనం అందరము కూడా దేవుణ్ణి అనుసరించని క్షణములను గుర్తుకు చేసుకుంటూ దేవాతి దేవు నుండి పాపమన్నింపును పొందుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, వేద సాక్షుల రక్తము క్రైస్తవుల బీజముగానున్న నీవు చిత్తగించితివి. శ్రీ సభ ఎరడు ఫలము పునీత కారోలాంగ్వా మరియు అతని సహచరులు దారపోసి రక్తమైన నీటితో తడిసి సారవంతమై సదా పుష్కలముగా ఫలించినట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగమును జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. మొదటి పఠనము. పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి వారు వివాదమాడిరి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము వచనములు 13 నుండి 21 వరకు. కొంతకాలము గడిచిన పిదప అగ్రిప్పరాజు బెర్నీసు కైసరియలోని పెస్తునకు స్వాగతం చెప్పుటకు వచ్చిరి. అక్కడ వారు చాలా రోజులు ఉన్న పిదప ఫెస్తు పౌలు పరిస్థితిని అగ్రిప్పరాజునకు ఇట్లు వివరించెను. ఇచ్చట ఫెలిక్సు చే ఖైదీగా ఉంచబడిన వాడు ఒకడున్నాడు. నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు యూదుల ప్రధానార్చకులు యూదుల పెద్దలు అతనికి వ్యతిరేకముగా నిందారోపణ చేసి అతనిని శిక్షింపుడని కోరిరి. ముద్దాయి తనపై నేరారోపణ కావించు వారిని ముఖాముఖిగా కలుసుకొని తన పక్షమున తాను వాదించుకొనక పూర్వమే అతనిని ఇతరులకు అప్పగించు పద్ధతి రోమియోలకు లేదని నేను వారితో చెప్పితిని. వారందరూ ఇచ్చటకు వచ్చినప్పుడు నేను కాలము వృధా చేయక మరుసటి రోజుననే న్యాయసభలో కూర్చుండి ఆ మనిషిని లోనికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించుతిని. అప్పుడు అతని విరోధులు లేచి నిలుచుండి వారు ఆరోపింతురని నేను అనుకున్న నేరం ఏదియు అతనిపై మోపలేదు. వారు తమ మతమును గూర్చి పౌలు చేత సజీవుడని చెప్పబడు మృతుడగు యేసును గూర్చి మాత్రమే వాదులాడిరి. ఈ విషయములను గురించిన సమాచారమును ఎట్లు పొందగలనో నిర్ణయించుకొనలేక పౌలును యెరూషలేమునకు పోయి ఈ నిందారోపణలపై అచట విచారింపబడుట తనకిష్టమేనా అని అడిగి తిని. కానీ పౌలు తనను సంరక్షణలో ఉంచి తన విషయమును చక్రవర్తిని నిర్ణయింపనిండు అని నన్ను కోరెను. అందుచే అతనిని చక్రవర్తి యొద్దకు పంపెడు వరకు సంరక్షణలో ఉంచవలనని నేను ఆజ్ఞాపించుతిని అనెను. ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. నా ఆత్మవా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతని ఉపకారములను వినని మరొకము. అందరూ ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగానున్నదో ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. అందరూ ప్రభువు తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను. తన సింహాసనమును ఆకాశమున నెలకొల్పెను.
పంచిన ఓ ప్రభువా, వినిపించయ్యా నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. భారము నిండిన మనసులకు సేదను దీచును నీ వాక్యం. భారము నిండిన మనసులకు సేదను దీచును నీ వాక్యం. వేదన మిగిలిన నా హృదికి, వేదన మిగిలిన నా హృదికి కోరట నీచును నీ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాన్ సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు, నీవు నా గొర్రెపిల్లను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని యేసు 2వ పర్యాయము అతన్ని అడిగాను. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయము అని యేసు చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని 3వ పర్యాయము యేసు అతన్ని అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావు అని యేసు 3వ పర్యాయము అడిగినందున పేతురు మనస్సు నొచ్చుకొని, ప్రభు, నీకు అంతయును తెలియను, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువు అనెను. అప్పుడు యేసు, నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో, నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కంటే నీవు వెళ్ళదలిచిన చోటుకు వెళ్ళడి వాడవు. కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నువ్వు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకుని పోవును అని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో దేవుని మహిమపడనున్నాడు సూచించుటకు ఆయన ఇట్లు పలికి, నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము, ప్రభుని అనుసరించుదాం, ఆయన కృపలో ఫలించుదాం. ప్రభుని అనుసరించుదాం, ఆయన కృపలో ఫలించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని ప్రేషిత కార్యములో మిక్కిలి బహుగా వాడుకోబడిన వ్యక్తి పునీత పేతురు గారు. దేవునికి అతి సన్నిహితముగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రేషిత కార్యములో, యేసుక్రీస్తు ప్రభుని యొక్క సువార్త పరిచర్యలో
ఆయనకు అతి సన్నిహితముగా ఉన్న వ్యక్తి పునీత పేతురు గారు. గలిలయ సరస్సు తీరమున వెళుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు పేతురు గారిని పిలుస్తున్నారు. ప్రియమైన విశ్వాసులారా, పునీత పౌలు భక్తుడు రోమిలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 30వ వచనం మనం అందరం కూడా ధ్యానిస్తున్నాము. తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచుటే కాదు, వారి నీతిమంతులుగా చేశాను. నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలో కూడా పాలు పంచి ఇచ్చాను. అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పునీతము చేసుకునే గొప్ప అంతస్తును, మహద్భాగ్యాన్ని దేవాతి దేవుడు పునీత పేతురు గారికి ఇచ్చి ఉన్నారు. అదే ప్రియమైన విశ్వాసులారా, మనం ఈనాటి సువిశేష పట్టణంలో మనము ధ్యానిస్తున్నాం. నిండు విశ్వాసముతో క్రీస్తుని అనుసరించాడు పేతురు. తదనుగుణంగా దేవాతి దేవుడు పేతురు గారిని శ్రీ సభకు మూలరాయిగా మార్చాడు. నిండు విశ్వాసముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో, సంపూర్ణమైన విశ్వాసముతో దేవుణ్ణి అనుసరించారు పునీత పేతురు గారి. ప్రియమైన విశ్వాసులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ధ్యానిస్తున్నాము. నన్ను అనుసరింపువాడు తన్ను తాను పరితహించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని నీవు నిండైన విశ్వాసముతో అనుసరిస్తున్నావా? ఆయన ఆజ్ఞానుసారముగా దేవుడు చూపించిన రక్షణ మార్గములో, యేసయ్య చూపించిన ప్రేమ మార్గములో మనం అందరం కూడా నడుస్తున్నామా? ఆయన్ను అనుసరించండి ప్రేమ విశ్వాసం ద్వారా మనకు సంపూర్ణమైన విశ్వాసము, నిండైన విశ్వాసము నీవు నేను కలిగి జీవించాలి. దేవుని యొక్క అడుగు జాల్లో నీవు నడవాలంటే మనమందరము కూడా ఆయన ఆజ్ఞను పాటించాలి. అయితే ప్రియమైన విశ్వాసులారా, అన్నాడు పునీత పేతురు గారు ఏ విధంగానైతే దేవాది దేవుణ్ణి సంపూర్ణముగా అనుసరించారో, దేవాది దేవుణ్ణి పరిపూర్ణముగా వెంబడించి ఆయన కృపలో ఫలించారో, ఈనాడు నీవు నేను కూడా ఆయన కృపలో ఫలించాలి. ప్రియమైన విశ్వాసులారా, మనమందరం కూడా దేవుణ్ణి కృపలో ఫలించాలంటే ఈ లోకంలో మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు మనందరికీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకంలో ప్రియమైన విశ్వాసులారా, మనమందరం కూడా ఒక వ్యక్తి ఫలించాలంటే మనమందరము కూడా అతనికి అవరోధముగా, అడ్డుగోడగా జీవిస్తున్నామేమో. ఇంకా లోతుగా ధ్యానించినట్లయితే ఈరోజు మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క శిరస్సు నుండి అరికాల వరకు కూడా స్వార్థముతో, క్రోధముతో, పగతో, అసూయతో, చెడు వ్యసనాలతో, చెడు గుణాలతో నిండి ఉంటూ జిత్తుల పూరితమైన వాంఛలతో, సైతానుపూరితమైన దుష్టక్రియలతో నిండి ఉన్న మానవుని స్వభావము, నిండి ఉన్న మనస్సు, ఇవన్నీ కూడా మనందరినీ కూడా పాపానికి ఇంకా దగ్గరగా చేస్తూ దేవుని కృపలో ఫలించడానికి ఇవన్నీ కూడా మనకు ఆటంకంగా ఉన్నాయి. ఒక మనిషిని శత విధాలుగా, ఎన్ని విధాలుగా మనమందరం కూడా ఈ లోకంలో చాలా మంది తోటి వారిని, రక్త సంబంధికులను, బంధుమిత్రులను ఎన్ని విధాలుగా మనమందరము కూడా అతని లోపాలను, అతను ఉన్న తప్పులను చూస్తూ చిత్రహింసలకు మానసికముగా మనము గురి పెడుతున్నామంటే ప్రియమైన విశ్వాసులారా, మరి ఆ విధముగా చేస్తున్నామంటే నీవు నేను దేవుణ్ణి అనుసరిస్తున్నామా? ఆయన కృపలో నీవు నేను ఫలిస్తున్నామా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. యేసు క్రీస్తు ప్రభు పేతురు గారిని తాను అడుగుతున్నారు, 3 పర్యాయములు అడుగుతున్నారు. ప్రియమైన విశ్వాసులారా, యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వచనంలో ధ్యానిస్తున్నాము. ప్రభువు పేతురును ప్రశ్నిస్తున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ,
ప్రతి ఒక్కరు కూడా కుటుంబ దంపతి జీవితంలో ఉన్న భార్యాభర్తలు, కుటుంబ దంపతి జీవితం అందరూ కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనము ప్రశ్నించుకోవాలి. నీ కుటుంబ దాంపత్య జీవితంలో, నీ వివాహ బంధములో నీ భార్యను నీవు ప్రేమిస్తున్నావా? నీ భర్తను నీవు ప్రేమిస్తున్నావా? నీ బిడ్డను నీవు ప్రేమిస్తున్నావా? నీ ఆత్మీయులను, నీ రక్త సంబంధికులు నీవు ప్రేమిస్తున్నావా? ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ అన్నాడు దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు పునీత పేతురు గారిని ప్రశ్నిస్తున్న విధముగా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు అదే విధముగా ఇటువంటి ప్రశ్న మన కుటుంబం మనము ప్రశ్నించుకోవాలి. మరి మన తోటి సహోదరులను, మన ఆత్మీయులను మనము ప్రేమిస్తున్నామా? కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? దానికంటే ముఖ్యంగా మనము దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఈనాడు నీ విశ్వాసం ఎల్లప్పుడూ కూడా పటిష్టముగా ఉండాలి. చూడండి ప్రియమైన విశ్వాసులారా, పునీత పేతురు గారు కూడా ఈ లోకములో బలహీనముగా ఉన్నాడు. చాలాసార్లు మనము ధ్యానించట్లేదు ప్రియమైన విశ్వాసులారా, తాను కూడా బలహీనముగా ఉంటూ చివరికి ప్రభువుని నాకు ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియదు అని 3 సార్లు బొంకిన పేతురు ప్రియమైన విశ్వాసులారా, తాను మరలా మారు మనసు పొంది తర్వాత తెలుసుకున్న తర్వాత దేవుడు పునీత పేతురు గారిని ఈ స్త్రీ సభకు మూలరాయిగా మలుస్తున్నారు. మరి నీవు నేను కూడా బలహీనతలో జీవించవచ్చు. నీవు నేను మనమందరం కూడా బలహీనంగా ఉండవచ్చు. కానీ దేవుడు నీ మారు మనసు కోసము ఎదురు చూస్తాడు. ఒకవేళ నీవు ఘోరమైన తప్పు చేసి ఉండవచ్చు, ఒకవేళ నీవు అన్యాయముగా ఇతరులను మోసము చేసి ఉండవచ్చు. అయినా సరే నీ బలహీనతలను, నీ యొక్క తప్పులను, నీ యొక్క లోపాలను దేవుడు సరిదిద్ది నిన్ను ఓ ప్రేమ మార్గములో, ఓ సక్రమైన మార్గములో నడిపించే వ్యక్తి మన యేసయ్య. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఎల్లప్పుడూ ఉండి నిన్ను నడిపించే వ్యక్తి మన యేసయ్య. ఎల్లప్పుడూ కూడా దేవుడు నీ పక్షమున, నీతో కలిసి ఎల్లప్పుడూ కూడా ఉంటారు. అందుకే పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం ధ్యానిస్తున్నాము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏ చిత్రహింస వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ అవరోధము, ఆటంకాలు ఎదురైనా సరే నా యేసయ్య నాతో ఉన్నాడు అన్నాడు. పునీత పేతురు గారిని దీవించిన దేవుడు గలిలయ సరస్సు తీరములో వెళుతున్న పేతురుని పిలిచి, ఎటువంటి చదువు కానీ, ఎటువంటి అర్హత లేని వ్యక్తినైనా సరే దేవుడు అయోగ్యుడైన పేతురుని పిలిచి ఓ గొప్ప వ్యక్తిగా, ఓ ఉన్నతమైన స్థితిలో, మరి ముఖ్యముగా ఈ స్త్రీ సభకు ఓ గొప్ప వ్యక్తిగా, పాపుగారిగా, ఓ మూలరాయిగా మలుస్తున్నారు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మనందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రియమైన విశ్వాసులారా, ఈ జూన్ 3వ తారీఖున మొట్టమొదటి శుక్రవారం రోజున ఈ జూన్ నెల మాసంలో యేసు తిరుదేవుగా అంకితము చేసుకుందాం. మరి ఈ పవిత్రమైన శుక్రవారం రోజున మనమందరము కూడా ప్రశ్నించుకోవాలి, మనమందరము కూడా దేవుని నిజముగా ప్రేమిస్తున్నామా? మన విశ్వాస జీవితం ఏ విధముగా ఉంది? మనం ఎల్లప్పుడూ కూడా మన విశ్వాస జీవితంలో దేవుణ్ణి అనుసరిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నామా? ఆ జేసు తిరుదయానికి నీ కుటుంబాన్ని, మనందరి కుటుంబంలో కూడా అంకితము చేసుకోవాలి. ఎప్పుడైతే జేసు తిరుదయానికి మనందరి కుటుంబంలో కూడా అంకితము చేసుకుంటూ, అంకితము మనం ఎప్పుడైతే మనము గావించుకుంటామో, అంకితము చేసుకుంటామో, దేవుడు తన అపారమైన కృపను, తన అపారమైన ప్రేమను, తన యొక్క కారుణ్యమును మనందరికీ కూడా వసుగుతున్నాడు. ఎందుకంటే ప్రియమైన విశ్వాసులారా, దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా తన హక్కున చేర్చుకుంటాడు. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ
5వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానిస్తున్నాము. ఈ లోకములో మనమందరము కూడా పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా. తన నిక్కుటమైన ప్రేమ ద్వారా ఈ లోకంలో మనం అందరము కూడా రక్షింపబడ్డాము. అదే యేసు హృదయం మన అందరికీ కూడా తెలియజేస్తుంది. దేవాది దేవుడు తన యొక్క 2 చేతులను ఈ యొక్క కల్వరి శిలువలో తన 2 చేతులను వేలాడదీసి, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నేను నిన్ను 100% నిన్ను సంపూర్ణముగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఒకవేళ అభాగ్య స్థితిలో, నిరాశ స్థితిలో, బలహీన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నా సన్నిధికి రా. నీవు నా సన్నిధికి వచ్చి నీవు క్షమాపణ కోయినప్పుడు యేసయ్య తన 2 చేతులు కూడా వేలాడదీసి తన 2 చేతులు కూడా ఉంచుతూ దేవుడు తన యొక్క కరుణను, తన ప్రేమను చూపిస్తున్నాడు. మరి ఈ మొట్టమొదటి పవిత్రమైన శుక్రవారం రోజు ప్రియమైన విశ్వాసులన మనమందరము కూడా దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా ఉంటూ ఆయన కృపలో ఫలించుదాం. తద్వారా దేవాది దేవుడు పునీత పేతురు గారిని ఆశీర్వదించిన విధముగా ఆ దేవాదేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను నిండుగా మెండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో ఈ మొట్టమొదటి పవిత్రమైన శుక్రవారం రోజున మన కుటుంబములను యేసు తిరునామానికి అంకితము చేసుకుంటూ మన యొక్క విన్నపములను, కోరికలను దేవునికి సమర్పించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వసనీయ సభను పరిపాలిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగగురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను ఆశీర్వదించండి తండ్రి. మీ సువార్త పరిచర్యలో, మీ ప్రేషిత కాలంలో ప్రభువా, వారు చేస్తున్న సమయంలో వారికి కావలసిన మీ యొక్క ఆత్మాభిషేకమును మీ పరిశుద్ధాత్మశక్తితో నింపి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని అందరూ ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ పరమ పవిత్ర దీవెల పూజలో ప్రభువా మా దివ్యవాణి టీవీ ఛానల్ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు ఈ దివ్యబలి పూజను, ఈ ప్రత్యక్ష ప్రసారము వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఎంతో దూరం నుండి, తదితర ప్రాంతాల నుండి వీక్షిస్తున్న వీరందరినీ కూడా దీవించి వీరి యొక్క కోరికలను, కుటుంబాలను, బిడ్డలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మా దివ్యవాణి టీవీ ఛానల్లో పనిచేస్తున్న గురువులను దీవించండి ప్రభువా, సిబ్బందిని దీవించండి తండ్రి. వారిని చల్లగా కాచి కాపాడుతూ వారు చేస్తున్న ప్రతి పనిని కూడా హేరాళముగా దీవించి, మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్యవాణి టీవీకి అభివృద్ధికి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ కూడా హేరాళముగా ఆశీర్వదించమని అందరూ ప్రేమిగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలు ఈనాడు దివ్యబలి పూజలు సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈరోజు ఏవైతే పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దీవించండి తండ్రి. వివాహ వార్షికోత్సవం జరుపుకున్న దంపతులను దీవించి వారి కుటుంబ దాంపత్య జీవితములను అన్యోన్య ప్రేమానురాగాలతో, పరస్పర బంధాలతో, ఐక్యమత్యముతో, సమత మమతా భావాలతో వారిని ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క రక్షణ కోటలో మీ ప్రేమలో ప్రభావాన్ని భద్రపరుస్తూ కుటుంబంలో చిన్నారి బిడ్డలను దీవించి చిన్నారి బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, వారిని జ్ఞానమందును ప్రేమందు వర్ధిల్లింపచేసి మీ యొక్క అనుగ్రహ ఫలముతో కుటుంబంలో వారి యొక్క కోరికలు నెరవేర్చమని అందరూ
ఇప్పుడు మనం అందరం కూడా మన యొక్క సొంత అవసరముల కోసము, మన సంఘ అవసరముల కోసము మౌనముగా ప్రార్థించుదాం. ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గళములు హారమై నిలువని నీ పదముపై పూనై రాలని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొనుము కానుకగా అర్పింతును ఆనందముగా, అందుకొనుము కానుకగా అర్పింతును ఆనందముగా. బ్రతుకునిచ్చినది నీవే, బాట చూపినది నీవే. బ్రతుకునిచ్చినది నీవే, బాట చూపినది నీవే. జీవనయానము సార్థకమగుటకు రమ్యమైనది నీ కరుణ, రమ్యమైనది నీ స్మరణ. కరుణలో కాంతివై విరియని, నీ స్మరణలో శాంతినై మొరియని, నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొనుము కానుకగా అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులరా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలిని అర్పించు మేము నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పాపము చేయుట కంటే మరణించుటయే మేలు అని ఈ వేద సాక్షులు భావించిన విధముగా మేమును మీకు సంపూర్ణముగా అంకితమై జీవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు నీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము మీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమ పరపబడుచున్నావు. వారి శ్రమలయందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు
ప్రదర్శించమోగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును వడను దయచేసి తుదకు విజయమును చేకూర్చు వాడవు నీవే. కావున ఇహ పరలోకములందలి నీ సృష్టి జాలము నీకు ఒక నూతన స్థుతి గీతమును ఆలపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు పోటీము నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లైను, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచంలో వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముచ్చుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురులను, మా భాగ్య మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను ఈరోజు దివ్య బలి పూజలు సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరూ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా ఈరోజు దీవెన పూజలు సమర్పించి ఉన్న ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా హేరాళముగా దీవించిన తండ్రి. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండే ప్రభువా, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దంపతులను ఆశీర్వదించండి తండ్రి. పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి ప్రభువా. పుట్టినరోజు వారి జీవితంలో ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చండి తండ్రి. కుటుంబంలో చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభువా. చిన్నారి బిడ్డలను నా ఇద్దరు రానిండు, అట్టి వారిదే
పరలోక రాజ్యమని మీరు మాకు తెలియజేసి ఉన్నారు తండ్రి. మీ యొక్క అనుగ్రహ ఫలము ద్వారా, మీ యొక్క ఆశీర్వాద ఫలములతో బిడ్డలను దీవించండి తండ్రి. మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్తానము గల మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈరోజు దివ్య బలి పూజలు సమర్పించి వీరందరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరం చూస్తున్న ఆత్మలకు, మీ కార్యక్రమంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశముకు చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియ మాతతోను, ఆమె భర్త పునీత యోసేపు గారితోను, పునీత చిన్నదరసమ్మ గారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, ధన్యులైన అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున మేము ఇటు కలతల నుండి గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీది అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోసతో వచించిన మా ప్రభువుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షుల విజయమును కొని ఆడుచున్న ఈ తరుణమున మేము జీవాహారమును భుజించితిమి. శోధనల సమయములో వేద హింసను భరించుటకు వారికి సహాయపడిన ఈ దివ్య భోజనము మమ్మల్ని కూడా ఈ లోకపు అవరోధము నుండి రక్షించి విశ్వాసములో స్థిరత్వం ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.